ఇప్పుడు మనం డిస్కస్ చేసే అంశం వచ్చేసి యూరోపియన్ యూనియన్ దేశాలు ట్రంప్ విధించిన టారిఫ్ల పైన వాళ్ళు ఏ విధమైన చర్య తీసుకున్నారు అనే అంశం పైన మనం ఒకసారి విశ్లేషణ చేద్దామండి. యూరోపియన్ యూనియన్ దేశాలపైన ట్రంప్ విధించినటువంటి టారిఫ్లను వెనక్కి తీసుకున్నాడండి. దీనికి గల ప్రధాన కారణం ఏమిటంటే 2025 సంవత్సరంలో ట్రంప్ టారిఫ్లు విధించినప్పుడు చైనా మొదటిసారిగా అమెరికాకు సంబంధించిన బాండ్లను అమ్మిందండి. ఆ బాండ్ల విలువ అంటే చైనా కొన్న బాండ్ల విలువ వచ్చేసి $1 ట్రిలియన్ అండి, అంటే 10 లక్షల కోట్లు. ఆ సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలైందండి. ట్రంప్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ సక్రమంగా ఉందని చెప్పేసి. కానీ యూరోపియన్ యూనియన్ విషయానికి వస్తే సుమారు $12.6 ట్రిలియన్ అమెరికా బాండ్లను కొనుగోలు చేసిందండి. ఇప్పుడు అమ్మడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ ఈ ప్రక్రియ కనుక జరిగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కూలిపోయే అవకాశం ఉందండి. అసలు బాండ్లు అంటే ఏంటి అనే అంశం పైన ఒకసారి విశ్లేషణ చేస్తే, బాండ్లు అంటే అప్పు కోసం అమెరికా ప్రభుత్వం బాండ్లను విడుదల చేస్తుందండి. అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు, బ్యాంకులు, ఫెడరల్ బ్యాంకులు, అదే విధంగా బయటి దేశాలైనటువంటి చైనా కావచ్చు, జపాను, అదే విధంగా యూరోపియన్ యూనియన్ దేశాలు అమెరికా బాండ్లను కొనుగోలు చేస్తాయండి. చైనా $1 ట్రిలియన్ కొనుగోలు చేసి అమ్మకాలు స్టార్ట్ చేయగానే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. అలాంటిది యూరోపియన్ యూనియన్ వాళ్ళది వచ్చేసి $12.6 ట్రిలియన్ అమెరికన్ బాండ్లను వాళ్ళు కొనుగోలు చేశారండి. ఒకవేళ ఇవి అమ్మకం మొదలు పెడితే మాత్రం అమెరికా ఆర్థిక వ్యవస్థ కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టే ట్రంప్ యూరోపియన్ యూనియన్ పైన విధించినటువంటి టారిఫ్ల పైన వెనకంజ వేశారండి. ఇది అసలు ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా అమెరికా అప్పు తీసుకున్నట్టయితే $35 ట్రిలియన్ అండి. $35 ట్రిలియన్, $1 ట్రిలియన్ వచ్చేసి 10 లక్షల కోట్లు. అదే విధంగా ఇండియా అప్పు కనుక తీసుకున్నట్టయితే $2.4 ట్రిలియన్ అండి. ఇది అప్పుకు సంబంధించిన అంశం. మొత్తం మీద యూరోపియన్ యూనియన్ దేశాలు ఏసేకో తైసేలాగా ట్రంప్ ఎత్తులకు పై ఎత్తులు వేసి ప్రస్తుతం అయితే ట్రంప్ ను నిలువరించారు. మన భవిష్యత్తులో గ్రీన్లాండ్ పైన ట్రంప్ ఏ విధమైన చర్య తీసుకుంటాడో మనం చూద్దాం.